అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజైతే సీజన్లో దొరికే తాటికాయ గారెలు అనేది చేసి చూపించబోతున్నానండి. ఇవైతే భలే రుచిగా ఉంటాయి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదైతే ఒక తాటిపండుని అయితే తీసుకుని ఈ పైన ముసుగు అయితే తీసేసుకోవాలి. తాటికాయ పండి భలే కమ్మని వాసన వస్తుందండి. ఇప్పుడైతే ఆ ముసుగు తీసేసిన తర్వాత ఈ నలుపునంతా అయితే మొత్తం అయితే తీసేసుకోవాలి. ఇలా శుభ్రంగా అయితే తీసేసుకుని 3 లేదా 2 తున్నగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా అయితే పెట్టేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మన ఇంట్లో ఇలా తురిమేది అయితే ఉంటుంది కదా, దీంతో అయితే ఇది మొత్తాన్ని అయితే తురిమేసుకోవాలి. తురిమేసుకున్న తర్వాత అయితే చూపిస్తానండి. అయితే మొత్తం అయితే తురిమేసుకోవాలి. గిన్నె తీసుకొని ముందుగా మనం తాటిపండు గుజ్జు అయితే తీసుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ బెల్లానికి బదులు మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. ఇదైతే మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నానండి నేను. మీరు బియ్యం పిండి అయినా లేకపోతే ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే ఈ తాటి గుజ్జు లూజ్గా ఉంటే రవ్వ అనేది ఎక్కువ పడుతుంది, లేదంటే తక్కువగా పడుతుందండి. అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినేటట్టయితే కప్పు వరకైనా వేసుకోవచ్చండి. తాటికాయ అనేది తీయగా ఉందో లేదో చూసుకుని అప్పుడు తీపినైతే వేసుకోండి. ఇలా అయితే కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకుందాము. ఈ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా లూజ్గానే పెట్టుకోవాలండి. రవ్వ నానేసరికి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. రవ్వ అనేది నానిన తర్వాత ఇంకొంచెం పలుచగా అయితే వస్తుంది. ఇలా కలిపేసుకుని అరగంట వరకు అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. ముందే నూనె అయితే పెట్టేసుకున్నానండి. నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు మన రవ్వ మిశ్రమం కూడా నానిపోయే ఉంటుంది. నానిపోయి చూడండి ఎంత చక్కగా ఉందో. గారె వేసుకోవడానికి వీలుగా అయితే వచ్చింది. మనం ముందే గట్టిగా కలుపుకుంటే ఇలా అయితే లూజ్గా అయితే అవుతుంది. ముందే మనం లూజ్గా కలుపుకున్నాం అనుకోండి, మరీ లూజ్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు చేతికి నూనె అయితే రాసుకోవాలి. ఇలా అయితే నూనె రాసేసుకుని మనం గారె చేసుకుంటాం కదా, అలా అయితే చేసేసుకోవాలి. నేనైతే చిన్న చిన్నవి చేసుకుంటున్నాను. మీరైతే పెద్ద పెద్ద అయినా సరే చేసుకోవచ్చు. పల్సగా చేసుకోండి, లేదంటే లోపల అనేది ఉడకదు. ఇప్పుడైతే నూనెలో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా అయితే కలర్ వచ్చినాయి కదా, ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. అలా చేత్తో రాని వాళ్ళ కోసం అయితే ఏదైనా సరే కూరగాయల కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ పైన ఉత్తంత నూనె అయితే అప్లై చేసుకుని గారెలాగా చేసుకోండి. ఇది ఒక పద్ధతి అన్నమాట. నాకంటే చేత్తో వచ్చు కాబట్టి అలా చేస్తున్నాను. రాని వాళ్ళ కోసం మాత్రమేనండి. వస్తే అలాగే చేసుకోండి చేత్తోనే. ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది బంగారు వర్ణం వచ్చింది కదా, దీన్ని అయితే తీసేసుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్గా అయితే మన తాటిగారెలు అయితే రెడీ అయిపోయినాయి. సీజన్లో దొరికే తాటిపండుతో గారెలు అయితే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇవి పైన కరకరలాడుతున్నాయి, లోపల చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటా. రెసిపీ విత్ ఉషా.